అందరికీ నమస్కారం. కొత్త కథలోకి స్వాగతం. ఈ కథ పేరు అమృత హృదయాలు. రచన కోమలాదేవి గారు. యువ మాసపత్రికలో 1974లో ప్రచురింపబడింది. ఇంకా కథలోకి వెళ్లే ముందు తప్పకుండా లైక్ చేయండి. అది చిన్న అందమైన అధునాతనంగా కట్టబడిన ఇల్లు. కానీ తోట చాలా పెద్దదిగా ఉంది. గేటు ముందు నుంచి చూస్తే దారికి అటు ఇటు సిపాయిలా నుంచున్న అశోక వృక్షాలు ఎంతో దూరం వరకు కనిపిస్తాయి. మరి గేటు లోపలికి వెళ్ళడానికి వీలు లేకుండా హెడ్స్, పాతాళ లోకాన్ని కాపలాగాచే 3 తలల కుక్క కన్నా భయంకరమైన గోర్ఖా లాఠీతో గాక బందూక్నే భుజానికి వేళ్లాడేసుకొని నుంచున్నాడు. పాపం రాజయ్య మాస్టారు గోర్ఖాను చూసి ఠక్కున ఆగిపోయాడు. అటు ఇటు తిరిగాడు. చీమ కూడా దూరడానికి వీల్లేదు అన్నట్టు అతగాడు జాగురు కథతో నలుమూలలా దృష్టి సారిస్తూ జాగ్రత్తగా ఉన్నాడు. సినిమాలలో కాపలావాణ్ణి మోసం చేసి వెళ్ళడం ఎంతో సులభంగా చూపిస్తారు. కానీ నిజ జీవితంలో ఆ కాపలావాడు నీ అంతు కనుక్కుని కానీ వేడవడు. లాభం లేదు, నోరు విప్పాలి. ఇలా పచారులు చేస్తే ఏ పనే కాదు. దగ్గరకు వెళ్ళాడు. గోర్ఖా మరికాస్త తిన్నగా నుంచున్న 5 అడుగుల కన్నా మించలేదు. అయితే మాత్రమే అతన్ని దాటి లోపలికెళ్లే ధైర్యం ఎవ్వరికీ ఉండదు. అంత టీవీగా, అంత మెళుకుగా నుంచున్నాడు. రాజయ్యను పరీక్షగా చూస్తున్నాడు. అయ్యగారు ఉన్నారా బాబు? తెలియదు. ఇటువంటి వారికి ఎలాంటి జవాబు ఇవ్వడం అలవాటు చేసుకున్నాడా మనిషి? కనుక్కుంటారా బాబు? వీల్లేదు. చాలా దూరం నుంచి వచ్చాను, చూచి వెళ్ళిపోతాను. అయితే ఆ పక్కగా నిల్చో ఆజ్ఞాపించాడు. కొంచెం మాట్లాడాలి. వీల్లేదు. అయ్యగారు ఊరి నుంచి వచ్చాను, ఒక్క మాట మాట్లాడి వెళ్ళిపోతాను. దయదల్చి పోనీవు బాబు. ఏదన్నా కష్టం చెప్పుకుంటానంటే ఆఫీస్ కాడికి వెళ్ళు. ఇక్కడ అలాంటివి ఒప్పుకోరు. రాజయ్య మొహంలో నిరాశ చోటు చేసుకుంది. ఆకలి, అలసట, దీర్ఘ ప్రయాణం తాలూకు నిద్రలేమి అతన్ని కృంగదీస్తున్నాయి. మరి మాట్లాడలేక కాస్త పక్కగా వెళ్ళి పేవ్మెంట్ చివర చతికిలబడ్డాడు. నువ్వాడ కూర్చోరాదు, దూరంగా పో. అతడు వినిపించుకోలేదు. ఎందుకో అతన్ని చూస్తుంటే గోర్ఖాకి కూడా జాలేసింది. కానీ నిస్సహాయుడు. తన రూల్స్ తనకున్నాయి. కాసేపు ఆగి రాజయ్య మళ్ళీ వచ్చాడు. పోనీ ఉత్తరం లోపలికి పంపుతావా బాబు? నాకెవ్వరూ లేరు. ఏ సిఫార్సు కోసమూ రాలేదు, డబ్బు కోసమూ రాలేదు. వారి నుంచి ఏ విధమైన సహాయం నాకు అక్కర్లేదు. చిన్ననాటి నుంచి ఎరుగుదును. ఇంత దూరం వచ్చి చూడకుండా వెళ్ళడానికి మనసు ఒప్పడం లేదు. దయచేసి ఈ ఉత్తరం లోపలికి పంపితే. 2 చేతులు ఎత్తి దండం పెట్టాడు. గోర్ఖా ఉత్తరాన్ని అందుకున్నాడు. అందులో ఏం లెటర్ బాంబులు లేవని నిర్ధారణ చేసుకున్నాడు. గేట్ తెరిచి సన్నగా విజిల్ వేశాడు. భౌ భౌ అంటూ ఆల్ సెషన్ కుక్కలు పరుగు మీద వచ్చింది. గేటు దాటి తన మీద పడుతుందేమోనని భయంగా దూరంగా వెళ్ళాడు రాజయ్య. కానీ కుక్క రాజయ్యను చూసి కోపంతో భౌభౌమని అరగలేదు. తోక ఆడిస్తూ సౌమ్యంగా ఉన్నట్టుంది. గోర్ఖాకు ఆశ్చర్యం వేసింది. దాని నోటిలో ఉత్తరం ఉంచాడు. కుక్క పరిగెత్తుకొని లోపలికి వెళ్ళిపోయింది. 1-2 గంటలు దాటిపోయాయి. ఏమీ జరగలేదు. సంచిలో నుంచి తీసి 2 అరటిపళ్ళు తిని గోర్ఖా కూజాలో నీళ్లు తాగి నీడ పట్టును కూర్చున్నాడు. ఇంతలో కారు హారన్ వినపడింది. గోర్ఖా ఆత్రంగా లేచి గేటు తీశాడు. రాజయ్య గబగబా వచ్చాడు. అయ్యగారు వచ్చారేమోనని. అయ్యగారు కాదు, అందులో కూర్చున్నది అమ్మగారు, 2 ఏళ్ల బాబు. వారి వైపు ఆతృతతో చూశాడు. ఆమె ఎంతో అందంగా ఉంది, నాజూగ్గా ఉంది. ఆ పిల్లవాడు ముద్దుగా ఆరోగ్యంగా ఉన్నాడు. రాజయ్య కారుకు మరీ దగ్గరగా వచ్చాడు. అదను దొరికింది. మాట్లాడాడు. అయ్యగారిని చూడాలని వచ్చాను తల్లి. ఆమె భ్రుకుటీకరించింది. అతని వైపు చూసింది. అతన్ని ఎక్కడో చూసినట్లు. ఆ నొసలు, ఆ ముక్కు, ఆ గెడ్డం, ఆ స్వరం సుపరిచితంలా ఉంది. ఎక్కడ చూసింది? డ్రైవర్ వేగాన్ని హెచ్చించబోయాడు. ఆపు. కారు ఆగిపోయింది. ఆమె అతన్ని చూస్తోంది, కానీ పోల్చుకోలేకపోతోంది. అయ్యగారు క్యాంప్కి వెళ్ళారు. అయ్యో! ఆ కంఠంలో ధ్వనించిన నిరాశకు ఆమె విస్తుపోయింది. మీకిక్కడ మరెవరు లేరా? లేరు తల్లి. భోంచేశారా? ఏదో తిన్నానులేండి. ఆమె గోర్ఖాతో అంది. వీరిని తోటలోపల ఇంట్లో ఉంచు. నాయరికి చెప్పి భోజనం పెట్టించు. జాగ్రత్త అంటే అతన్ని కనిపెట్టుకు ఉండమని హెచ్చరింపు. కారు వెళ్ళిపోయింది. ఆ కారు వెళ్ళిన వైపే చూస్తూ నించుండిపోయాడు రాజయ్య. పదవయ్యా
అంటూ గోరకా గేట్ తీసి లోపలికి పంపిస్తూ మరొకరిని పిలిచి రాజయ్యని అప్పగించి భోజనం పెట్టించమని చెప్పి మళ్ళీ గేట్ మూసేశాడు. అమ్మగారు మంచివారులానే ఉన్నారు రాజయ్య అన్నాడు. నౌకరేం మాట్లాడలేదు. తోట ఇల్లు తాళం తీశాడు. అన్నీ ఉన్నాయి. స్నానం చేసి పడుకున్నాడు. ఇంతలో అతడు క్యారేజీ తెచ్చిపెట్టి వెళ్ళిపోయాడు. రాజయ్య అరిటాకులో వడ్డించుకొని భోంచేసి నిద్రపోయాడు. సాయంత్రము ఎన్ని గంటలైందో ఎవరో లేపుతుంటే లేచి కూర్చున్నాడు. ఎంతో హాయిగా ఉంది ప్రాణం. సేద తీరింది. అమ్మగారు పిలుస్తున్నారు అని చెప్పగానే లేచి గుడ్డలు సరి చేసుకుని అతడి వెంట వెళ్ళాడు. డ్రాయింగ్ రూమ్ దాటి లోపలికి తిరిగి వస్తుంటే అతడి హృదయం గొబగొబలాడింది. అయ్యగారు చూస్తాడేమోనని. అది ఆఫీస్ కమ్ము రీడింగ్ రూమ్ కాబోలు. విశాలంగా ఉంది. 3 సెట్లు సోఫాలు 3 మూలల్లో ఉన్నాయి. వ్యాజ్లలో పువ్వులు అందంగా అమర్చారు. ఒక మూల ఆఫీస్ టేబుల్, ఫైల్ క్యాబినెట్, 2 పుస్తకాల బీరువాలు ఉన్నాయి. కిటికీ దగ్గర ఎత్తైన స్టాండ్ మీద అడుగు ఎత్తులో ఉన్న వీనస్ డిమోలో పాలరాతి శిల్పం ఆ సాయం సమయం నీరెండను సుతారంగా వన్నెలు చిందిస్తోంది. అమ్మగారు కిటికీ దగ్గర నిలబడి ఉంది. వారిద్దరే ఆ గదిలో మిగిలారు. కూర్చోండి. సోఫా మలినమైపోతుందేమో అన్నట్టు అంచున కూర్చున్నాడు. సరిగ్గా కూర్చోండి. కాఫీ పాట్లోంచి కాఫీ బొంపి అతడికొక కప్పు కాఫీ అందించింది. రాజయ్య మౌనంగా తాగి కప్పు టీపాయ్ మీద పెట్టాడు. మీ పేరేంటి తల్లి? స్వర్ణలత అంటారు. ఇక చెప్పండి. వారు లేరు. 3 రోజులు కానీ రారు. మీకేం కావాలి? మీరెవరు? ఎందుకొచ్చారు? కూర్చో అమ్మా, పర్వాలేదు. ఆమె కిటికీని ఆనుకొని నుంచునుంది. నా గురించి చెప్పమంటారమ్మా? ఏముంటుంది? నాలాంటి పేదవాడి కథలన్నీ ఒకేలా ఉంటాయి. లేమిలో పుట్టి కష్టాల్లో పెరిగి దుఃఖంలో అంతమయ్యే జీవితంలో ప్రత్యేకంగా చెప్పుకోదగిన సంఘటనలు ఏవీ లేవమ్మా. నిజమే, ఏమీ ఉండవనే అనుకుందాం. చూస్తే మీరు పేదగా కనిపిస్తున్నారు. అయ్యగారిని చూసి వెళ్ళిపోతాను అని అంటున్నారు. ఇంత దూరం ఎందుకు వచ్చారు? వారిని చూడ్డానికేనా? అందుకే అడుగుతున్నాను. రాజయ్య మహా ఇబ్బందిలో పడిపోతూ సోఫాలో సర్దుకొని కూర్చున్నాడు. మాది విశాఖపట్నం జిల్లాకు కుగ్రామం. అదే అయ్యగారి గ్రామమే. నేను వీధిబడి మాస్టర్ని. జీతం రాళ్లలో ఇల్లు గడవదు. శిష్యుల తల్లిదండ్రులు దయదలిచి పాలు, పెరుగు, కూరలు ఇస్తే అలా సంసారం లాక్కొచ్చేవాడిని. నాకు ఒక కూతురు, ఒక కొడుకు. అమ్మాయికి 17 ఏళ్ళు రాగానే పెళ్లి చేసేసాను. నా భార్య వారి చిన్నతనంలోనే పోయింది. తల్లి తండ్రి నేనే అయి పెంచాను. అందుకని కూతురు నా కళ్ళెదుట ఉండాలని ఎంతో కష్టపడి కట్టుకున్న ఇల్లు అల్లుడికి కూతురికి ఇచ్చి ఓ గదిలో నివసిస్తూ ఉండేవాడిని. 1 సంవత్సరం ఊరుకున్నాను. ఆ తర్వాత అల్లుడి గది ఖాళీ చేయమని పోరు పెట్టడం ప్రారంభించాడు. అమ్మాయి మొదట్లో ఊరుకుంది. 4 ఏళ్ళు ఎలాగో గడిపాను. ఆ తర్వాత ఉన్నట్టుండి ఒకనాడు, నాన్న, నువ్వు ఇక్కడ ఉంటున్నందుకు నాకు ఆయనకు ప్రతిరోజు పోట్లాట వస్తోంది. నువ్వు వెళ్ళిపో నాన్న అంది. వారికి ఇంకా 3 గదులున్నాయి. పై ఆదాయం అంతా వారికే ఇచ్చేవాడిని. కూతురు, ఈ చేతులతో అల్లారు ముద్దుగా పెంచిన కూతురు నన్ను ఇంట్లోంచి తరిమి వేస్తుందని కల్లో కూడా ఊహించలేదు నేను. భర్తకు సర్ది చెప్తుంది అని అనుకున్నాను. అమ్మాయి గట్టిగా పట్టుబట్టి ఉంటే అల్లుడికి ఇమ్మనకుండా ఊరుకునేవాడు. అతడి స్వభావం నాకు కూడా తెలుసు. అమ్మాయి నోటి నుంచి ఆ మాట రాగానే అక్కడ ఉండాలనిపించలేదు నాకు. నా శక్తినంతా ఎవరో పీల్చేసిన వాడిలాగా అయిపోయాను. స్నేహితుల చేత కానీ ఊరి పెద్దల చేత కానీ చెప్పించాలి అని అనిపించలేదు. మునుపు చెప్పించేవాడిని. అల్లుడు అయిష్టంగానే నన్ను ఉండనిచ్చాడు. కానీ ఆనాడు ఆమె కూతురే కాదనుకొని సామాన్ సర్దుకొని ఊరి దేవాలయపు మండపంలోకి చేరాను. అక్కడ నా దగ్గర చదువుకున్న వారంతా వచ్చి బడిలోనే ఉండమని చెప్పారు. అలాంటి కూతుర్ని కన్నందుకు ఎంత సిగ్గుపడిపోతున్నానో చెప్పలేను. అతడు ఆఫ్ చేసి కన్నీళ్ళు ఒత్తుకున్నాడు. కొడుకు సంగతి చెప్పలేదు మీరు? అవునమ్మా, ఒక కొడుకు. అమ్మాయి కన్నా 3 ఏళ్ళు పెద్ద. చాలా తెలివిగలవాడు. 5వ క్లాస్ అయ్యాక విశాఖపట్నంలో మా చెల్లెల దగ్గరుంచి చదివించాను. చాలా బుద్ధిగా చదువుకున్నాడు. ఇంటర్ పాస్ అయ్యాడమ్మా. ఆ తర్వాత ఏం బుద్ధి పుట్టిందో ఎటో వెళ్ళిపోయాడు. మరీ నాకు కనిపించలేదు. కళ్ళెదుట ఉండి కనపడని కూతురు, అసలు కనపడని కొడుకు. వీళ్ళనమ్మా నేను కన్నది. 2 ఏళ్ల క్రితం రిటైర్ అయ్యాను. ఉండడానికి స్థలం లేదు. అప్పుడు జ్ఞాపకం వచ్చింది. పత్రాలు చూస్తే మా అమ్మాయికి రాసిచ్చిన
ఇంటి వెనక భాగంలో 20 చదరపు గజాలు ఖాళీ స్థలం ఉంది. అది ఇచ్చినట్టుగా అందులో లేదు. వారే గుడిసె వేసి అద్దెకిచ్చారు. నా స్టూడెంటు తహసీల్దార్ అయి వచ్చి ఆ స్థలం నాకు వచ్చేలా చేశాడు. అక్కడ ఒక చిన్న గుడిసె వేసి ఇచ్చాడు. అందులో ఉంటున్నాను. కన్న కొడుకులాగా నన్ను చూసుకున్నాడు. ఏడాది క్రితం ఇక్కడికి ప్రమోషన్ మీద ట్రాన్స్ఫర్ అయి వచ్చారు. వచ్చిన నెల రోజుల నుంచి వెళ్ళమని ఒకటే పట్టుబట్టారు. పని మీద అటువైపు వచ్చి నన్ను తప్పక రావాలని బలవంతం చేశారు. అందుకే వచ్చాను. తహసీల్దారు మీ బాబాయ్ గారు కలిసి చదువుకున్నారమ్మా. ఆ రోజుల్లో నేనంటే ఎంతో గౌరవం, ఎంత ఆపేక్ష. అంతేకాదమ్మా, మా బాబాయ్ మీ బాబు విశాఖపట్నంలో కలిసి చదువుకున్నారు. ఏమైనా మా అబ్బాయిని గురించిన కబురు చెప్తారేమోనని వచ్చాను. లత విశాల నేత్రాల్లో కన్నీటి పొరలు కమ్ముకున్నాయి. పాపం, ఒక తండ్రి అనుకుంది. పారిపోయిన ఆ కొడుకును కళ్ళెదుట ఉండి కనపడని కూతుర్ని గురించి తలస్తూ నుంచుంది. అప్పుడప్పుడు ఆమె కళ్ళు తుడుచుకోవడం అతడు గమనించాడు. ఎందుకమ్మా మీరు ఏడుస్తున్నారు? నాలాంటి అభాగ్యుడైన తల్లిదండ్రులు ఎందరో ఉన్నారమ్మా. నన్ను మన్నించండి. మీరు పెద్దలు. మీరన్న మాట నిజమే. తమ సంతానం వల్ల సుఖపడని తల్లిదండ్రులు ఉన్నారు. కానీ మీలాంటి పరిస్థితిలో చిక్కుకున్నవారు కొందరే ఉంటారు. అమ్మా నిలబడే ఉన్నారు. పర్వాలేదు. ఫోన్ రింగ్ అయింది. అందుకొని లతా హియర్ అంది. అవతలి వారేదో మాట్లాడారు. జవాబుగా లత అంది, నో, ముఖ్యమైన పార్టీ కాకపోతే నన్ను మన్నించండి, నేను రాలేను. మరేం అనుకోవద్దు, థ్యాంక్ యూ అని పెట్టేసింది. రాజయ్య విస్తుపోయాడు. ఎలాంటి వ్యక్తి ఈమె? తనతో మాట్లాడుతూ బిజీగా ఉన్నానంటుందే. పెద్ద ఆఫీసర్ భార్య. ఎన్నో పార్టీలు ఫంక్షన్లు ఉంటాయి, అన్నిటికీ హాజరు కావాలి. అలాంటి వ్యక్తి కూడా వెళ్లకుండా మానుకుంటోంది. తన కోసమా? తనెవరు? తన తాహత ఏమిటి? తన అంతస్తు ఏంటి? ఆమె మళ్ళీ కిటికీకి ఆనుకొని నుంచుంది. అమ్మా మీరు ఎక్కడికో వెళ్ళాలి కాబోలు. సెలవు ఇప్పిస్తే? లేదు, నేను ఎక్కడికి వెళ్ళడం లేదు. మరోమారు వేడుకుంటున్నాను, నన్ను మన్నించకండి. చిన్నదాన్ని, మీ శిష్యుడి భార్యను. నన్ను మన్నించడం తగదు అన్నట్టు ఆ తహసీల్దార్ గారు భాస్కర్రావు గారు కాదు కదా? వారేనమ్మా, వారే. ఎంతో ఆనందపడిపోతూ అన్నాం. వారు మా ఫ్యామిలీ ఫ్రెండ్. అంటే వారి కుటుంబానికి, మా తండ్రి గారికి, మా అమ్మగారి కుటుంబానికి చాలా స్నేహం. అమ్మా మీ విషయాలు చెప్పారు కాదే. పిల్లలు ఎంతమంది? మీ పుట్టిల్లేది? నాన్నగారు ఏం చేస్తారు? ఇక్కడికి వచ్చి ఎన్నాళ్ళైంది? లత నవ్వుకుంది. ఎంత చక్కగా ప్రశ్నిస్తున్నాడు. మా పెళ్ళే 6 ఏళ్ళైంది. పెద్దమ్మాయి ప్రేమలతకు 4 ఏళ్ళు. బాబు అనితాను మీరు చూశారు. మాది కాకినాడ. నాన్నగారు ఢిల్లీలో ఉంటారు. హోమ్ మినిస్ట్రీలో ఒక సెక్రటరీగా ఉన్నారు. అలాగా అమ్మా, చాలా సంతోషం. నిజంగానే సంతోషం. ముడతలు పడిన ముఖంలో ప్రస్ఫుటమైంది. పాప ఎక్కడుందమ్మా? ఇక్కడే ఉంది అంటూ ఆమె వెళ్ళి పాపను తీసుకొచ్చింది. పాపతో పాటు కుక్క కూడా వచ్చింది. అది భౌ భౌ అంటూ అమాంతంగా రాజయ్య మీదకి ఉరకలేదు. దాన్ని అదుపులో పెట్టాలనుకుని తయారుగా ఉన్న లత దాని వింత చర్యకు ఆశ్చర్యపోతూ చూసింది. చిటికేసి పిలిచాడు. కుక్కలంటే నాకు ప్రాణమమ్మా. ఆమె మాట్లాడలేదు. కుక్కను గమనించి చూస్తోంది. అది అతడు దగ్గరగా కూర్చుని తోక ఆడిస్తూ మౌనంగా ఉంది. రాజయ్య పాపను పిలిచాడు. బెరుగ్గా తల్లివైపు చూసింది. వెళ్ళమ్మా, నమస్కారం చేయి. తాతగారు దగ్గరకు నడిపించుకొని తెచ్చింది. పాప నమస్కరిస్తుంటే ఆశీర్వదించాడు. ఆ ఆశీర్వాదం హృదయాంతరంలోంచి వచ్చింది. పాపను పక్కన కూర్చోబెట్టుకున్నాడు. వారు వచ్చే వరకు మీరు ఇక్కడే ఉండండి. తోట ఇంట్లో మీకు వసతిగానే ఉంటుంది కదూ. మీరు వారి గురువులు. ఇక్కడికే వచ్చి భోంచేయండి. ఎందుకమ్మా శ్రమ? శ్రమేం లేదు. 7:30 కల్లా పిల్లలతో వచ్చి భోంచేసేయండి. మీరు కబుర్లు చెప్పుకుంటూ ఉండండి, నేను వస్తాను అని ఆమె వెళ్ళిపోయింది. రాజయ్య అనుకున్నాడు, ఎంత మంచి అమ్మాయి, ఎంత అణుకువ, ఎంత మర్యాద, ఎంతటి హృదయ ఔన్నత్యం. పాపని ఏవో ప్రశ్నలు వేస్తూ ఆమె జవాబులను వింటూ ఆనందిస్తున్నాడు రాజయ్య. ఆ తర్వాత బాబు వచ్చాడు. ముగ్గురు కలిసి ఏవో కబుర్లలో పడ్డారు. రాజయ్య చిన్న చిన్న కథలు చెప్పాడు. పిల్లలు మహదానందంతో వింటున్నారు. 3 రోజులు గడిచిపోయాయి. 4వ రోజు పాప పెద్ద ప్యాకెట్ తెచ్చి అందిస్తూ అంది, అమ్మ మీకు ఇమ్మంది అని. రాజయ్య ఆత్రంగా తెరిచాడు. పంచల చాపు, జరువు కండువ, 2 లాల్చీలు ఉన్నాయి. వాటిని చూస్తుంటే కళ్ళు చెమర్చాయి. నాకెందుకమ్మా ఇవి? పాపతో అన్నాడు.
చక్రాల్లాంటి కళ్ళతో ఆశ్చర్యంతో అంది. కట్టుకోవడానికి? పాప జవాబుకు ముచ్చటపడి నవ్వుతూ పాపని దగ్గరికి తీసుకున్నాడు. 4వ రోజు ఇంట్లో సందడిగా ఉంది. అయ్యగారు, అదే తన శిష్యుడు మిస్టర్ సదన్ వచ్చినట్టు గుర్తించాడు. తనకు తెలిసిన పేరు మధుసూదన్. దాన్ని సులభంగా చేసి పారేశాడు సదన్ అని. వెంటనే వెళ్ళి కలుసుకోవాలన్న ఆత్రాన్ని అతి కష్టంలో అదుపులో పెట్టుకున్నాడు. విధి లేక ఆ తోట ఇంట్లో ఒంటరిగా కూర్చుండిపోయాడు. సదన్ భోంచేసి భార్యతో బెడ్రూమ్లో కూర్చున్నాడు. ప్లేన్ ప్రయాణం, అలసిపోయినట్లు లేడు. లత చేతితో ఆడుకుంటూ ఆమె కళ్ళలోకి చూస్తూ అన్నాడు. ఏంటి విశేషాలు? మామూలుగానే అడిగాడు. ఏమి లేవు అంటూనే బోలెడన్ని కబుర్లు చెప్తోంది లత. ఈ మారు కూడా అలాగే అనుకుని వినడానికి తయారయ్యాయి. ఆమె వడిలో తలబెట్టుకుని చెప్పు అన్నాడు. 4 రోజుల క్రితం మీకోసం ఎవరో వచ్చారు. ఒక ఉత్తరం ఇచ్చారు. మీ స్వగ్రామం నుంచట. సదన్ చటుక్కున లేచి కూర్చున్నాడు. ఏది ఉత్తరం అన్నాడు. అతడిలో కలిగిన మార్పుకు, ఆ కంఠంలోని కంపనకు లత ఆశ్చర్యపోయింది. ఆమె వెళ్ళి డ్రాయర్ లాగి ఒక కాగితం పట్టుకొచ్చి, ఎవరబ్బా, కనీసం కవర్లోనైనా పెట్టలేదు అంటూ విసుక్కుని లేఖ అందుకున్నాడు. ఎంత ప్రయత్నించినా అతని చేతుల్ని కంపించకుండా చేయలేకపోయాడు. లత గమనిస్తూనే ఉంది, వింతగా చూస్తూనే ఉంది. లేఖను చదవడానికి నిమిషం కూడా పట్టలేదు. సదన్ ముఖంలో అంతవరకు తాండవం చేసిన భయ ఆందోళనలు పటాపంచలయ్యాయి. ముఖం నిర్మలమైంది. ప్రశాంతంగా చూస్తూ కూర్చున్నాడు. ఎందుకో ఇలాంటి వారు నన్ను చూడ్డానికి వచ్చాట. ఎందుకో కనుబొమ్మలు చిట్లించి నిర్లక్ష్యంగా మాట్లాడుతుంటే లతకు అసహ్యమేసింది. ఎవరండి అతను? మీకు గుర్తున్నాడా? కానీ పేరు పరిచితంలా ఉంది. రాజయ్య మాస్టారు. రాజయ్య మాస్టారా? నువ్వు చూసావా? ఏం మాట్లాడాడు? ఆమె జవాబు కోసం ఆతృతగా చూశాడు. మీ మాస్టారట కదూ? అదేలేండి, వీధి బడి స్టేజిలో మాస్టారట. పాపం కొడుకు చిన్ననాడే పాడిపోయాట. మీ క్లాస్మేట్ అటే కదా? ఏదైనా కబురు మీ ద్వారా తెలుస్తుందేమోనని వచ్చారు. ఓ అదా సంగతి. ఏ డబ్బో, ఏ సిఫార్సో, ఏ అల్లుడికో కొడుక్కో ఉద్యోగమో అనుకున్నాను. ఈ మారొస్తే ఆఫీస్కి పంపమని గురకాతో చెప్పు. మళ్ళీ సర్దుకొని ఆమె ఒళ్ళో తలబెట్టుకొని పడుకున్నాడు. లత హృదయాన్ని ఎవరో అడకత్తెర మధ్య నొక్కినట్టు ఫీల్ అయింది. పాపం వృద్ధుడు. అతడి పట్ల చూపవలసిన గౌరవం ఇంతేనా? అందున మాస్టారు పాపం. ఇంకేమైనా చెప్పాడా? ఏముంటుంది చెప్పడానికి? అంతా కన్నీటి కదే. ఎంతమంది లేరు అలాంటి వారు? కళ్ళెదుటున్న కూతురు చూడదు, కనపడదు. కొడుకు ఒక్కసారి మాయమైపోయాడు. అతని జీవితమంతా ఈ 2 ఆశల మధ్య గడుస్తోంది. సదన్ మొహంలో దైన్యం కానవచ్చింది. కొందరు జీవితాలు ఇలాగే వెళ్ళిపోతూ ఉంటాయి లత. మన చేతుల్లో ఉందా? ఎంత విచారించినా లాభమేముంది? పాపం అనుకోవడం తప్ప నొసటి రాత తప్పించగలమా? లత పకాలను నవ్వింది. అంతలా ఎందుకు నవ్వుతుందో సదన్కి అర్థం కాలేదు. విస్తుపోతూ చూస్తున్నాడు. నవ్వుతూనే ఉంది, కానీ కళ్ళలోంచి కన్నీరు లేత చెక్కిళ్ల మీదుగా ముత్యాల్లాగా రాలి పడుతున్నాయి. ఒక్క ఊపున సదన్ తలం తీసేసి లేచి నుంచింది. అతడు ఆమె చర్యకు చెక్కుతీడైనట్టు గుడ్లప్పగించి చూస్తున్నాడు. ఏంటి లత? చెయ్యి చాపి అనురాగం రంగరించినట్టు పిలిచాడు. ఏం లేదు. ఒక్క చూపు విసిరి చరచరా వెళ్ళిపోయింది. ఆ చూపు విస్ఫులింగాలై అతడు హృదయాన్ని భగ్నం చేసింది. ఆమె చర్యను గ్రహించలేక నిస్సహాయతతో చూస్తూ ఆమెను వెంబడించాడు. ఏంటి లత, ఎందుకు ఇలా చేస్తున్నావు? నేనేం పొరపాటు చేశాను? అతడికి డబ్బు ఇవ్వమంటావా? నీ ఇష్టం వచ్చినంత ఇవ్వు, నేను కాదన్ను. ఇలా రా. ఆమె చేయి దొరకబుచ్చుకున్నాడు. లత ఒక్కసారి విదిలించేసింది. చీత్కారంగా మరొక చూపు విసిరి విసవిసాన్ని అడిచిపోతోంది. లత, విదిలిస్తే విదిలించావు, కారణం చెప్పకపోతే నిన్ను వదలను. ఈ మారు ఆమె భుజాలు 2 గట్టిగా పట్టుకొని తన వైపుకు తిప్పుకొని ఆమె కళ్ళల్లోకి తరచి చూస్తున్నాడు. మరొకప్పుడైతే అదొక ప్రణయ కలాప సన్నివేశమైతే ఆమె చేతులు మెల్లగా అతడి మెడకు చుట్టుకునేవి. అతడి చేతులు భుజాల మీదుగా జారి ఆమెను గట్టిగా పొదివి పట్టుకునేవి. కాలం స్పందించినట్టే ఆ హృదయాలు స్పందించేవి. ఆ స్పందన తాలూకు అనిర్వచనీయమైన ఆనందాన్ని గురించి ఆ పెదవులు మత్తుగా మాట్లాడుకునేవి. కానీ ఈ క్షణంలో ఆమె నిర్లిప్తతతో చూస్తూ మౌనం దాల్చింది.
చెప్పు లత, అలా మౌనంగా చూడకు. ఆమె భుజాల్ని పట్టుకొని కుదిపేశాడు సదన్. అతడి కళ్ళల్లో క్రోధం తొణికిసలాడుతోంది. పెదవులు కంపిస్తున్నాయి. అతడి వేడి ఊపిరికి ఆమె ముఖ పద్మం కమిలిపోతున్న దానిలాగా ఉంది. చెప్తాను, రండి. ఆమె అతడి చేతుల్ని తీసేసి ఓ చేయి పట్టుకొని బాల్కనీ మీదకి తీసుకెళ్ళింది. సదన్ ఓ సోఫాలో కూలబడి ఆమె వైపు తదేకంగా చూస్తున్నాడు. బాల్కనీ మీదుగా అల్లుకుపోతున్న మాలతీ లత సన్నని పరిమళాన్ని వెదజల్లుతోంది. ఆమె ఒక తీవను అందుకొని మత్తుగా అఘ్రాణించింది. 6 ఏళ్ల క్రితం సదన్ యునైటెడ్ నేషన్స్ ఆవరణలో మనం కలుసుకున్నాం. 2 గంటల్లో మంచి స్నేహితులమయ్యాం. నాన్నగారికి నిన్ను పరిచయం చేశాం. నువ్వు అఖండమైన తెలివిగల వాడవని, ఎంబాసీలో పనిచేస్తున్నానని తెలుసుకున్న నాడు నేనెంతో ఆనందించాను. 4 రోజులు మనం ఏదో ఒక నెపంతో కలుసుకున్నాం. నీ గురించి నాకు తెలిసిన విషయాలు అవి. నీవు అనాథడవు. ఓ పేద తండ్రి కొన్నాళ్ళు చదివించాడు. ఆ తర్వాత స్కాలర్షిప్తో BA చదివావు. ఆ తర్వాత నీ స్నేహితుల సహాయంతో MA ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యావు. తర్వాత IAS పరీక్షల్లో ఉత్తీర్ణుడు అయ్యావు. నీ పేద తండ్రి ఈ మధ్యలో ఎప్పుడో పోయారు. ఇక నీకెవ్వరూ లేరు. నీ హృదయం అనురాగమై ఉండేది. నీ ప్రేమకు పాత్రురాలనా అని ప్రశ్నించుకోని క్షణం లేదు. తల్లిదండ్రుల ప్రేమ అంటే ఏమిటో తెలియని నీవు నా నుంచి ఎంతో ఆశించావు. నా ప్రేమను కోరావు. నన్ను భార్యగా పొందాలనుకున్నావు. నా చుట్టూ తిరిగావు. నాన్నగారికి అమ్మకు ఉత్తరాలు రాశావు. నాన్న నన్ను ఇండియాకు పంపుతూ ఉంటే పిచ్చివాడు అయిపోయినట్టు చూసావు. మాది ఉన్నత కుటుంబం. నీవు సాధారణమైన కుటుంబంలో పుట్టావు. నీకు ఇవ్వడానికి నాన్నకి ఇష్టం లేదు. కానీ అతడు తండ్రి. కూతురు హృదయాన్ని అర్థం చేసుకున్న విశాల హృదయాలు అమ్మవి, నాన్నవి. నాన్నకు యునైటెడ్ నేషన్స్లో పని అని మరవకు. వెంటనే తన స్నేహితులకు రాసి ఫలానా చోట ఫలానా సుబ్బారావు ఉన్నాడా అని కనుక్కోమన్నారు. వారు కనుక్కొని కేబుల్ పంపారు. లేడు, చనిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది అని. నాన్న అది చాలా అనుకున్నారు. నీ మాటలు విశ్వసించారు. మన పెళ్ళికి సమ్మతించారు. పెళ్లి చేశారు. ఆమె వచ్చి సదన్కి ఎదురుగా కుర్చీ లాక్కుంది. అదంతా అప్రస్తుతం కాదా లత? అదంతా మధుర స్వప్నంగా హృదయంలో సదా నిలిచి ఉంటుంది. నిన్ను ఇప్పటికీ అంతగానే ప్రేమిస్తున్నాను, ఆరాధిస్తున్నాను. ఈ హృదయంలో మరో భావనకే చోట్లేదు. అతడు ఉద్రేకంతో మాట్లాడుతున్నాడు. అవును అని అంతవరకు నేను కూడా అనుకున్నాను. నీ హృదయం అమృతమయమని, ప్రేమకు నిలయమని, మంచికి ప్రతిరూపమని, మానవతకి మారుపేరని అనుకుని నిన్ను భర్తగా పొందిన నేనెంత అదృష్టవంతురాలను అని మురిసిపోయేదాన్ని ఎన్నోసార్లు. నన్ను నేను మోసపుచ్చుకున్నాను. ఆమె తన చేతిలోని సుకుమారమైన మాలతీలత పుష్పాన్ని నలిపి నేలకేసి కొట్టింది. నువ్వు మోసగాడివి, పయోవిష కుంభానివి, కఠినాత్ముడివి. ప్రేమానురాగాలు చోటులేని సంకుచిత హృదయం నీది. అసత్యాల పునాదుల మీద ఈ మన వైవాహిక జీవితాన్ని నిర్మించావు. నీలోని పాషాణ హృదయం ఎటువంటిదో ఇప్పుడే తెలుసుకున్నాను. ప్రాజ్ఞురాలిని అయ్యాను నిన్ను భర్తగా పొందినందుకు. ఆమె 2 చేతుల్లో మొహం దాచుకుంది. వెక్కిళ్లకు ఎగసెగిసి పడుతోంది హృదయం. అంత అభాండం మోపినందుకు కోపోద్రేకంతో లేచి నుంచున్నాడు. ఆమె చేతులు తీసి చెంపల మీద పటపటా కొట్టాలని చెయ్యెత్తాడు. కానీ తమాయించుకుని ఉద్రేకాన్ని అణుచుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇక ఈ అబద్ధాల బ్రతుకు చాలించు సదన్. తండ్రి లేడని బొంకావు. కష్టపడి MA దాకా చదివించాక ఫారెన్ వెళ్ళి వారిని మర్చిపోయావు. నాతో బొంకావు. ఏనాడో చనిపోయిన పేద తండ్రి పేరు చెప్పి నిజంగా డిప్లొమాట్ అనిపించుకున్నావు. ఇంటికొచ్చిన తండ్రిని గ్రహించలేని మూర్ఖుడవు. అందుడైపోయావు. వారిదెంతటి హృదయ ఔన్నత్యం! ఒక్క మారైనా నువ్వు కొడుకువని చెప్పలేదు. నేనే తెలుసుకున్నాను. పులిలా మీద పడే మన టైగర్ ఆయన్ని చూసి తోకాడించింది. ఆ నుదురు, ఆ ముక్కు, ఆ మాట తీరు అంతా మీవే. వెళ్ళు. తోట ఇంట్లో పిల్లలతో ఉన్నారు. కాళ్ల మీద పడి క్షమార్పణ కోరుకో. ఆ తర్వాత రా. ఆమె కళ్ళు తెరిచి చూసింది. అక్కడ భర్త లేడు. బాల్కనీ మీద నుంచి చూసింది. సదన్ పరుగు మీద తోట ఇంటివైపు వెళ్తున్నాడు. కథ సమాప్తం. ఈ కథ మీ అందరికీ నచ్చిందండి? అయితే తప్పకుండా ఎక్కువ లైకులు ఇస్తారు కదా. అప్లోడ్ చేయగానే చూడండి, చూడగానే లైక్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.